దురదృష్టవశాత్తు చెప్పాలంటే సడన్గా చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది దానికి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హోల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరూ కూడా రోడ్ నెంబర్ 13లో ఉన్నాం. లోపలికి పోయి చూసా కృష్ణారెడ్డి ఏ క్షణమో పోయేటట్టుంది అన్నాడు. పోయినా పడుకున్నాడు. ఇట్లా పోయిన చేయి పెట్టి ఇట్లా లేచిన నన్ను ఇట్లా చూసిండు. వచ్చావా చనిపోయింది. లాస్ట్ బ్రీత్ చనిపోయింది సార్. చంద్రబాబు వచ్చిన భుజంగా చేయి కొట్టి ప్రాప్తం ఎంత ఉంది కదా కృష్ణారెడ్డి అయితే మనం ఎక్కడ పెడితే బాగా నన్ను మూల నుంచి లక్షల మంది వస్తారు సార్. లాల్ బహదూర్ స్టేడియంలో పెడదాం సార్. ఇక అప్పటికి తుంటి గ్యాంగులు ఉండే విజయవాడలో నహీరు చిట్ర పెట్టర మనసు అంతా జరుగుతారు. రౌడీజం ఎక్కువ ఉండే వాళ్ళది. మేము విజయవాడ కొంటే పోతాం బెడ్ బిడ్ 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 మేమైతే వదలం సార్. ఎన్టీ రామారావు గారు ఇక్కడనే ఉంచుతాం. లాల్ బహదూర్ స్టేడియంలో పెడతాం. సందర్శకులు బాగుంటుంది. ఢిల్లీకి వెళ్ళి కూడా వాళ్ళు వస్తారు, లీడర్స్ వస్తారు, ఇంకా ముఖ్యమంత్రులు వస్తారు. అందరూ వారి గురించి కూడా మనం చేయాలని అంటే అది నువ్వే చూసుకోవాలన్నాడు. నేను చూసుకొని ఎవరు బ్యాడ్ గీస్ కట్టేస్తే విఐపీస్లకు ముఖ్యమంత్రులకు గ్యాలరీలు కట్టేసి మస్తు ఉంది కదా, రూమ్స్ ఉన్నాయి మంచిగా చేసినాక దొరసాని శవాన్ని ఆ మీద పెట్టినప్పుడు వ్యాన్ ఎక్కింది. హరికృష్ణ బెదిరించి దిగెక్కింది కానీ